హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే, ఈ పేరు వినని వాళ్ళు ఇండియాలో ఎవరు ఉంటారు. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అభిజిత్ దిప్కే ఎవరు అంటే జంతర్ మంతర్ వద్ద జంజే ఉద్యమం చేసిన వాళ్ళు, దేశాన్ని గడగడలాడించిన వాడు, ప్రధానికి సైతం ముచ్చబిట్టలు పంటించిన వారు, సాక్షాత్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని మెట్టు దిగి రాజీనామా చేయించిన వారని ఎవరైనా చెప్తారు. ఈ మధ్య కాలంలోన చాలా సందర్భంలోన ఆయన పేరు వార్తల్లో నానుతూనే ఉంది. ఎవరి అభిజిత్ దిప్కే అన్న విషయం ఇప్పటికే మనం చాలాసార్లు మీడియాలో వినే ఉన్నాం. ఆయన అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన ఇక్కడ అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను మీరు పరాన్న జీవులు, కాక్రోచ్ లాంటి వాళ్ళు, మీరు దేశాన్ని పట్టుకుని వేలాడుతున్నారు, బాధ్యత లేనివారు అని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను తీసుకొని మీమ్స్ పేజీ రన్ చేసేటువంటి అభిజిత్ దిప్కే, ఓకే మేము కాక్రోచ్లని అంటున్నారు, ఓకే అయితే కాక్రోచ్లని ఒకటైతే ఏమవుతుందో తెలుసా అని ఒక వాక్యం చెప్పగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అంటే కేవలం అభిజిత్ దిప్కే చెప్పిన ఒక మాటకే పార్టీ పుట్టేసిందా అంటే కాదు. అంతవరకు అక్కడ ఏదో రగులుతూ ఉంది. మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు అదొక ట్రిగ్గర్ పాయింట్ అంతే. అంతకుముందు అశాంతి గూడు కట్టుకొని ఉంది ఈ ప్రభుత్వం పైన. ఎందుకంటే గత 12 ఏళ్ళుగా ఇదే సర్కారు ఉంది కాబట్టి, చేస్తానన్న పనులు ఏమీ చేయలేదు కాబట్టి చాలా కోపంగా ఉన్నటువంటి యువత ఒక్కసారిగా ఈ మాటతో బ్రేక్అవుట్ అయిపోయింది, ఉప్పెనలా బయటకు వచ్చేసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీగా రూపుదిద్దుకునింది. సో ఇదంతా ఒక చరిత్ర. మొన్నటి దాకా జంతర్ మంతర్లోన వాళ్ళు ఉద్యమాలు చేశారు, కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు కేసులు పెడుతున్నారని ఒకవైపు, లేదు కేసులు పెట్టాము ఎఫ్ఐఆర్లని వెనక్కు తీసుకున్నామని చెప్పింది మరొక వైపు. అయితే ఒక 15 ఏళ్ల అమ్మాయిని సాధించి అంటే వీడియో ముఖంగానేమో ప్రధాని గారు వీళ్ళంతా మా పిల్లలు, మేము క్షమిస్తున్నాను అని ఉదార బుద్ధితో చెప్పినా కూడా పోలీసులు, బీజేపీ పార్టీ అనుచరులు, కార్యకర్తలు, మీడియా మొత్తం కూడా ఆ ఇంటిపైన దాడి చేయడంతో పదే వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ చిన్న పిల్లను తల్లి పట్టుకొని మందలిస్తున్న వీడియో కూడా మనకు బయటకు వచ్చింది. ఇది ఒక రాద్ధాంతం. చాలామంది అంటున్నారు, ఏం సాధించారు ప్రధాని గారు మీరు? 15 ఏళ్ళు కూడా నిండినటువంటి అమ్మాయి చేత సారీ చెప్పించుకోవడమా మీ ఔన్నత్యం? వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందే, మళ్ళీ వాళ్ళ చేత మీరు సారీ చెప్పించుకోరా? నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందే, 25 లక్షల మంది రాసినటువంటి పరీక్ష మరోసారి రాయాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవించుంటారు, వాళ్ళకందరికీ మీరు సారీ చెప్పాలి కదా, మరి చెప్పకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నలు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు. ఈ నేపథ్యంలో అభిజిత్ దిప్కే పైన వ్యంగ్యాస్త్రములు కూడా చాలాగానే వచ్చాయి. ఆయన చదువు పైన కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏంటి, ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, చాలా నిరుపేద కుటుంబం వాళ్ళది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ యూఎస్లో ఎలా చదువుకున్నాడు, ఈయన ఫండింగ్ ఎవరు చేశారు అని కూడా ఆరా తీస్తే ఆయన నిర్భయంగా వీడియో ముందొచ్చి నాకు స్కాలర్షిప్ వచ్చింది, యూఎస్ ఇచ్చినటువంటి స్కాలర్షిప్ లెటర్ తీసుకోండి అని చూపిస్తూ, ఒక పేదవాడు అమెరికాకు వెళితే ఇండియాలో ఉన్న ఇంత రచ్చ, ఇంత రాద్ధాంతం జరుగుతుందా? మీ పొలిటికల్ లీడర్స్ కుమారులు ఎంతమంది వెళ్ళట్లేదు ఫారిన్ కంట్రీస్కు, వాళ్ళపైన ఎవరైనా ఒకరైనా ప్రశ్నించారా అని ఎదురుదాడికి కూడా దిగింది అభిజిత్ దిప్కేనే. సో ఇలాగా నిత్యం వార్తలు ఉన్నటువంటి అభిజిత్ దిప్కే మళ్ళీ ఒక ఉద్యమం చేశారు, సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. వాట్ నెక్స్ట్ అంటే రాజకీయ పార్టీ పెట్టడమే. ఇదే అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా రేపో మాపో కాక్రోచ్ జనతా పార్టీ అందరూ కూడా సమావేశం కావాల్సిన నేపథ్యంలో మీడియా అతను క్వశ్చన్ అడిగింది, మీరు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని. దానికి అతను చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. రాజకీయ పార్టీనా, అది వేస్ట్ అన్నారు. ఎందుకు పెట్టాలి రాజకీయ పార్టీ? ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందరూ కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళే. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకు గౌరవం లేదు అని ఆయన చెప్పారు. ఎందుకంటే తాము ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవడో ఒకడు కూలగొడతాడు. తాము ఓటేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీని చూసి మేము ఓటేస్తే రాత్రికి రాత్రి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన ఏ ప్రజలకైనా ఎలాంటి సదాభిప్రాయం ఉంటుంది? మళ్ళీ ఇంతటి రొచ్చు రాజకీయాలతో నిండి ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవహారంలో మరొక రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని అన్నట్టుగా మాట్లాడారని మీడియాలో వస్తుంది. సో
ఆయన సంస్కరణల గురించి మరి ఏం చేస్తారు? మీరు రాజకీయ పార్టీ పెట్టను అంటున్నారు. ఆల్రెడీ ఒక ఉద్యమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం. ప్రజలకు రాజకీయ పార్టీల కంటే కూడా జనాలు చేసే ఉద్యమాలపైనే నమ్మకం ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నారు. జంతర్ మంతర్ దగ్గర మేము చేస్తున్న ఉద్యమాన్ని నమ్మినంతగా రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు, యువత కూడా నమ్మలేదని మాకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి మేము ఉద్యమాన్ని నమ్ముకుంటున్నాము కానీ పార్టీలను కాదు, జెండాలను కాదు, అజెండాలను కాదు. మా జెండా, మా అజెండా అంతా కూడా ప్రజా ఉద్యమమే. వ్యవస్థల ప్రక్షాళన కోసం తరచుగా ఇలాంటి ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే మాత్రమే ఉద్యమం చేయడం కాదు, రాజకీయ వ్యవస్థలో లోపాలపైన ఉద్యమం చేస్తాం, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలపైన ఉద్యమం చేస్తాం, బ్యూరోక్రాట్స్ పైన, రెడ్ టేపిజం పైన, స్వార్థం పైన, అన్నిటిపైన కూడా, లంచగొండల పైన, అవినీతి పైన, అన్నిటిపైన కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని అభిజిత్ దీప్కే చెప్పాను. మరి చూడాలి ఆయన ఇదే మాట పైన కట్టుబడి ఉంటారా? ఇలా కట్టుబడి ఉండడానికి సాధ్యపడుతుందా? ముఖ్యంగా ఇండియా లాంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో కేవలం నేను ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్తానంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? రాజకీయ అధికారం లేనిదే, రాజ్యాధికారం లేనిదే మీరు అనుకున్న ఆశయాలు అమలు చేసేటువంటి అవకాశాలు దొరుకుతాయా? పోనీ మీ మాటలు నాయకులు నమ్మే సందర్భాలు ఉన్నాయా? మీ పైన నీడలు కమ్ముకోకుండా ఉంటాయా? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు మాత్రమే. వీటికి సమాధానాలు ఇప్పుడు దొరకపోవచ్చు. ఒకటైతే నిజం, అభిజిత్ దీప్కే చెప్పినట్టు రాజకీయాలపైన ప్రజలకు విసుగొచ్చిన మాట నిజం, విసిగి వేసారిపోతున్నటువంటి మాట నిజం, ఎవరిని నమ్మనటువంటి మాట కూడా నిజం. ఈ 3 విషయాలను మాత్రం అభిజిత్ దీప్కే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చూద్దాం ఏమవుతుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.